నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో చురుగ్గా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ములుగు జిల్లాలో అత్యధికంగా 80% పైగా పూర్తి హైదరాబాద్లో నత్తనడక తెలంగాణలో అమల్లోకి వచ్చిన కొత్త ఈవీ విధానం ఎలక్ట్రిక్ వాహనాలకు 100% రిజిస్ట్రేషన్ రోడ్ ట్యాక్స్ మినహాయింపు రెండో వాహనంపై అదనపు పన్ను రద్దు గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి బెయిల్ తీవ్ర ఆరోపణలున్న 50 రోజుల్లో జైలు నుంచి విడుదల 2566 కోట్ల ఇసుక కుంభకోణంలో సూత్రధారి ఏపీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం వాట్సాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం కృత్రిమ మేధ ద్వారా ప్రత్యేక వాయిస్ సర్వీస్ ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ట్రక్కులు ప్రభుత్వ నిర్మాణ పనులపై నిషేధం పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు హెజ్బొల్లాకు మరో గట్టి దెబ్బ ఇజ్రాయెల్ దాడిలో మిలిటెంట్ గ్రూప్ అధికార ప్రతినిధి అఫీఫ్ మృతి సెంట్రల్ లెబనాన్ పై మొదటిసారి దాడులు రష్యాపై దాడులు ఉధృతం చేయనున్న ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అమెరికా అనుమతి కిమ్ సేనల మోహరింపు వల్లే నిర్ణయమన్న అగ్రరాజ్యం తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే సగానికి పైగా పూర్తయింది హైదరాబాద్లో మందకొడిగా సాగుతున్న జిల్లాల్లో జోరుగా కొనసాగుతుంది నిన్నటి వరకు 58% సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం వెల్లడించింది ములుగు నల్గొండ జిల్లాల్లో సర్వే 80% దాటిందని పేర్కొంది తెలంగాణలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే విజయవంతంగా కొనసాగుతోంది ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది నిన్నటి వరకు 58% సర్వే పూర్తయినట్లు తెలిపింది సామాజిక రాజకీయ ఆర్థిక విద్య ఉపాధి అధ్యయనం కోసం ఈ నెల 16 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమైంది ఈ నెల 6 నుంచి 8 వరకు ఇళ్ల గణన చేపట్టారు గ్రామాల్లో 64,41,183 పట్టణాల్లో 51,73,166 కలిపి మొత్తం 1,16,14,349 ఇళ్లు గుర్తించారు నివాసాలను 92,901 బ్లాకులుగా విభజించారు గ్రామాల్లో 47,561 పట్టణాల్లో 40,246 మంది కలిపి 87,807 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు ఈ నెల 9 నుంచి ప్రారంభించిన ఇంటింటి వివరాల సర్వే ఇప్పటి వరకు 67,72,246 గృహాల్లో పూర్తయింది ములుగు జిల్లాలో అత్యధికంగా 87.1% పూర్తయింది 81.4%తో నల్గొండ జిల్లా తరువాత స్థానంలో ఉంది జనగామలో 77.6% మంచిర్యాల 74.8 పెద్దపల్లిలో 74.3% సర్వే పూర్తయింది హైదరాబాద్ లో సమగ్ర సర్వే మందకొడిగా సాగుతోంది జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో కేవలం 38.3% సర్వే పూర్తయింది జీహెచ్ఎంసీ పరిధిలో నిన్నటి వరకు 9,60,656 కుటుంబాల్లో సర్వే జరిగింది సర్వేను మరింత వేగంగా పకడ్బందీగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు తెలంగాణలో కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీ ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది ఈ పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు అవసరమైతే పొడిగిస్తామని చెప్పారు హైదరాబాద్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు విద్యుత్ వాహనాలు కొనుగోలు చెయ్యాలి అనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది రోడ్ ట్యాక్స్ వాహన రిజిస్ట్రేషన్ రుసుమును 100% మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ నూతన పాలసీని రూపొందించామని ఈ సరికొత్త విధానం ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు కొత్త వాహనం ఏ కంపెనీదైనా అది విద్యుత్తో నడిచేదై ఉండాలన్నారు ద్విచక్ర వాహనాలు కార్లు కమర్షియల్ ప్యాసింజర్ వాహనాలు టాక్సీలు టూరిస్ట్ క్యాబ్లు 3 చక్రాల ఆటోలు తేలికపాటి గూడ్స్ వాహనాలు ట్రాక్టర్లు బస్సులకు రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపిస్తున్నట్లు మంత్రి తెలిపారు భవిష్యత్ తరాల్ని కాలుష్యం నుంచి రక్షించాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వం పరిమిత సంఖ్యలో వాహనాలకే ఈవీ పాలసీని రూపొందించిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన విధానంలో వాహనాల సంఖ్యపై పరిమితుల్ని ఎత్తేసినట్లు ప్రకటించారు 2026 డిసెంబర్ 31 వరకు విద్యుత్ వాహనాలు ఎన్ని రిజిస్ట్రేషన్ అయితే అన్నింటికీ పన్ను మినహాయింపు వర్తిస్తుందని మంత్రి పొన్నం తెలిపారు అవసరమైతే గడువు పొడిగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు పన్నులు ఫీజుల మినహాయింపుతో ప్రభుత్వం ఏటా 100 కోట్ల ఆదాయం కోల్పోతోందని అయినా పర్వాలేదన్నారు ద్విచక్ర వాహనాలు కార్లు ఆటోలు ఆర్టీసీతో పాటు
ఐటీ, ఫార్మా సహా ఇతర కంపెనీలు తమ ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులు కొంటే రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుత నిబంధనల మేరకు రెండో వాహనం కొంటే వాహనదారు అదనంగా 2% పన్ను చెల్లించారని, దాన్ని కూడా మినహాయిస్తున్నట్లు మంత్రి పొన్నం చెప్పారు. ఎలక్ట్రిక్ వాహన నూతన పాలసీకి సంబంధించిన జీవో 41ని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదివారం జారీ చేశారు. కాంగ్రెస్ సర్కారుపై పోరాటానికి బీజేపీ సమాయత్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న అధికార పార్టీ ఏడాది గడిచినా హామీలు నెరవేర్చలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పాదయాత్రలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాలు రచించేందుకు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన రంగారెడ్డి జిల్లా బొంగుళూరులో ఇవాళ కార్యశాల జరగనుంది. ఈ కార్యశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సహా ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. పాదయాత్రలో అనుసరించాల్సిన విధి విధానాలపై కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఏడాది పాలనపై కాంగ్రెస్ సర్కారు నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ వేడుకలకు కౌంటర్గా పాదయాత్రలు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అటు కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలని నిర్ణయించింది. మూసీ ప్రక్షాళన, వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనతో పాటు పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గంట పాటు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. విపక్షాల విమర్శలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అభిప్రాయపడినట్లు సమాచారం. 18,000 కోట్లతో రుణమాఫీ చేసినా, ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టినా ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో పేరు రాలేదనే అభిప్రాయం పార్టీలో నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ నిత్యం ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని, వాటిని ధీటుగా ఎదుర్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించినట్లు సమాచారం. విపక్షాల ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఈ నెల 20వ తేదీ తర్వాత తిరిగి వస్తారని, ఆ తర్వాత ప్రతిపక్షాల ఆరోపణలపై ఎదురుదాడి ముమ్మరం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేసిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి బెయిల్ మంజూరైంది. 50 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆదివారం రాత్రి విజయవాడ జిల్లా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. గనుల శాఖకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, ఏపీ ఎంఎంసీ నిబంధనలు, ఆపరేషన్స్, ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలతో వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. విచారణలో ఎవరి ఆదేశాల మేరకు అక్రమాలకు పాల్పడ్డారనే విషయమై ఏసీబీ పలు ప్రశ్నలు సంధించింది. వాటికి వెంకటరెడ్డి సరైన సమాధానం ఇవ్వలేదు. ఇంతలోనే వెంకటరెడ్డికి బెయిల్పై బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. యుద్ధరంగంలో వాడే ఫిరంగులు, మందుగుండు సామాగ్రి తయారు చేసే భారత్ ఫోర్జ్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టనుంది. అనుబంధ కంపెనీ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ ద్వారా ఓ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. 2 దశల్లో అభివృద్ధి చేసే ప్లాంట్ ద్వారా 2,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. ఫిరంగులు, ఆర్టిలరీ సిస్టమ్, ప్రొటెక్టెడ్ వెహికల్స్, ఆర్మర్డ్ వెహికల్స్, అప్గ్రేడ్, మందుగుండు సామాగ్రి, క్షిపణులు, డిఫెన్స్ సొల్యూషన్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ వంటి రంగాలపై దృష్టి సారించినట్లు కళ్యాణి స్ట్రాటజిక్ సంస్థ తెలిపింది. ఆటోమోటివ్, విద్యుత్, ఆయిల్ అండ్ గ్యాస్, నిర్మాణం, మైనింగ్, మెరైన్, రైల్వే కోచ్ల తయారీకి కూడా పరికరాలు సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఈ పరిశ్రమ ద్వారా 550 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన 7 బిల్లులపై నేడు చర్చ జరగనుంది. 8 డివిజనల్ రైల్వే కమిటీలకు సభ్యుల ఎన్నికకు తీర్మానం చేయనుంది. 4 రైల్వే జోన్లకు యూజర్ కన్సల్టివ్ కమిటీల్లో 2 ఏళ్ల కాలానికి సభ్యుల ఎన్నికపై తీర్మానం చేయనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్, మున్సిపల్ చట్ట సవరణ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ల్యాండ్ గ్రాబింగ్ చట్ట సవరణ బిల్లుతో పాటు మిగతా బిల్లులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులను మంత్రులు సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ బిల్లులతో సహా మిగతా అంశాలపై మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. శాసనసభ ఆమోదించిన వివిధ బిల్లులను మంత్రులు ఇవాళ మండలిలో ప్రవేశపెట్టనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4ను అమలు చేస్తున్నట్లు
కేంద్ర వాయు నాణ్యత కమిషన్ ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించడంతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు 441 పాయింట్లు ఉన్న ఢిల్లీ వాయు నాణ్యత సూచి రాత్రి 7 గంటల వరకు 457 పాయింట్లకు పెరిగినట్లు వాయు నాణ్యత మేనేజ్మెంట్ కమిషన్ తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాలు, శుద్ధ ఇంధనం వాడే సిఎన్జి, ఎల్ఎన్జి, BS-V6, డీజిల్, ఎలక్ట్రిక్ మినహా ఇతర వాహనాలకు అనుమతి లేదని పేర్కొంది. వాయు నాణ్యత మేనేజ్మెంట్ కమిషన్ సూచన మేరకు 10, 12 తరగతులు మినహా 1 నుంచి 9, 11వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఎన్సీఆర్ కార్యాలయాలన్నీ 50% సిబ్బందితోనే పనిచేయాలని, మిగతా వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని వాయు నాణ్యత మేనేజ్మెంట్ కమిషన్ సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వొచ్చని పేర్కొంది. కళాశాలల మూసివేత, అత్యవసరం కాని వాణిజ్య కార్యకలాపాలపై పరిమితి విధించడం, తిరిగి సరి బేసి నిబంధనలు అమలు చేయడంపై ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వాయు నాణ్యత మేనేజ్మెంట్ కమిషన్ సూచించింది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్ను కోరనున్నట్లు బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తెలిపారు. ఆగస్టులో అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన భారీ ఆందోళనలతో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకొని భారత్లో తలదాచుకుంటున్నారు. బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మహమ్మద్ యూనస్ మైనార్టీలు సహా దేశ ప్రజల భద్రతకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు కొనసాగిస్తుందని చెప్పారు. ప్రతి హత్యకు బాధ్యులైన వారికి శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మాజీ ప్రధాని హసీనాను తమకు అప్పగించాలని భారత్ను కోరనున్నట్లు యూనస్ పేర్కొన్నారని బంగ్లాదేశ్కు చెందిన BSS న్యూస్ ఏజెన్సీ తెలిపింది. గత నెలలో బ్రిటన్కు చెందిన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనాను వెంటనే అప్పగించాలని భారత్ను కోరబోమని చెప్పారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ధాన్యాన్ని ఎప్పుడు, ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకునేలా మొబైల్ ద్వారా కూపన్ సృష్టించుకునే సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ అనే విధానంలో భాగంగా AI ద్వారా ప్రత్యేక వాయిస్ సేవలపైన మార్గదర్శనం చేస్తున్నట్లు పేర్కొంది. మొబైల్ ద్వారా కూపన్ తయారు చేసేందుకు పౌర సరఫరాల శాఖ 7337593775 అనే వాట్సాప్ నంబర్ను కేటాయించింది. ఈ నంబర్ సాయంతో ధాన్యం అమ్మకానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని విధానాలను సులభతరం చేస్తున్నామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలపై పెట్టిన శ్రద్ధ పేదల ఇళ్ల నిర్మాణంపై చూపకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. సొంతింటి కల నెరవేరుతుందని ఆశించిన పేదలకు అది కలగానే మిగిలింది. అతిపెద్ద హౌసింగ్ లేఅవుట్ అయిన పేరేచెర్ల జగనన్న కాలనీ పనులు ప్రారంభించి 4 ఏళ్లు దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు ఉన్నాయి. ఎలాగైనా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నా మౌలిక వస్తువుల కొరత, ముడిసరుకు సమస్యలు గుత్తేదారులను వేధిస్తున్నాయి. జగనన్న కాలనీల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుస్తామంటూ ఊదరగొట్టిన వైసీపీ ప్రభుత్వం 2020లో పేరేచెర్లలో 18,090 మందికి స్థలాలు కేటాయించింది. 2021లో మొదటి విడతగా 9,219 మందికి ఇళ్లు మంజూరు చేసింది. వారందరికీ ఆప్షన్ 3 కింద ఇళ్లు కట్టించి తాళాలు చేతికిస్తామని ప్రభుత్వం నమ్మబలికింది. తీరా చూస్తే నేటికి పట్టుమని 0.5% ఇళ్లు కూడా పూర్తి కాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి సెప్టెంబర్లో పేరేచెర్ల లేఅవుట్ పరిశీలించి లబ్ధిదారులు, గుత్తేదారులతో సమావేశమయ్యారు. నిర్మాణాలకు సంబంధించి గుత్తేదారుల సమస్యల్ని, నివాసం ఉండేందుకు లబ్ధిదారులకు అవసరమైన మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. 3 నెలల గడువు పెట్టి పనులు వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అయితే మంత్రి వచ్చి వెళ్లి 2 నెలలు దాటినా పనులు నత్తనడకగానే సాగుతున్నాయి. ఇసుక, కంకర, నీటి సమస్యల వల్ల పనులు చేయలేకపోతున్నామని, ప్రభుత్వ సహకారం అందిస్తేనే ఇళ్లు పూర్తి చేయగలవని గుత్తేదారులు అంటున్నారు. యూనిట్కు 1,80,000 మాత్రమే ఇస్తున్నారని, ధరలు పెరిగినందున ఎదురు డబ్బులు పెట్టి పనులు చేయలేకపోతున్నామని చెప్పారు. ఇళ్లకు తెచ్చిన కాంట్రాక్టర్లు తెచ్చిన ఇనుము, ఇసుక, సిమెంట్ రాళ్ళు తీసుకెళ్ళి తరలించుకొని వెళ్ళి స్వార్థంగా ఉపయోగపెడుతున్నారు. సెక్యూరిటీ అటు ఇటు కాని విధానాల్లో వారిని బెదిరింపులు కూడా జరుగుతున్న వలన వాళ్ళ ప్రాణరక్షణ కోసం చూసి ఉన్నట్టు వాళ్ళు ఉండటం జరుగుతుంది. లబ్ధిదారులు కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. ఆల్రెడీ మీకు లోన్ శాంక్షన్ అయింది కదా అని చెప్పంటారు.
వాళ్ళకి రాదు, కాంట్రాక్టర్కి బిల్లు రాదు. రోడ్లు కూడా పెద్ద సౌకర్యంగా లేవు. తీగలు తోలేరనుకో ఎక్కువ చాలా మంది కొన్ని పడి పెట్టారు. దారులు సౌకర్యంగా లేవు, అన్ని గుంటలే. ఇప్పుడు వాళ్ళు పోతున్నారు అట్నే, వర్షం పడ్డప్పుడు దారి బురదగా ఉంటుంది, గుంటలు ఉంటున్నాయి. పేరేచెర్లలోని ఇళ్ల నిర్మాణ పనుల్ని ఇటీవల కలెక్టర్ పరిశీలించారు. గ్రౌండ్ లెవెల్లో ఎన్నున్నాయి, మౌలిక వసతులు, బిల్లుల చెల్లింపు, ఇసుక, సిమెంటు, ఇనుము లభ్యత వంటి అంశాల్ని అధికారులు కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన టైంలైన్ మేరకు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. గుత్తేదారులు ప్రస్తావించిన సమస్యలకు పరిష్కారం చూపి ఇసుక, కంకరను అందుబాటులోకి తెస్తామన్నారు. మార్చి నాటికి పూర్తిగా లేఅవుట్లోని నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మనకి ఏదైతే PMAY హౌసింగ్లో ప్రస్తుతం శాంక్షన్ అయిన హౌసెస్ కంప్లీట్ చేస్తేనే మనకి గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గుతుంది. లేకపోతే మార్చ్ తర్వాత కంప్లీట్ కానీ హౌసెస్కి మొత్తం స్టేట్ బడ్జెట్ నుంచే ఖర్చు పెట్టాల్సిన నెసెసిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకే హౌసింగ్ ప్రోగ్రామ్ ఇంకా కూడా స్పీడప్ చేసి త్వరగా ఫినిష్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. పేరేచెర్ల లేఅవుట్ కు సంబంధించి 18,090 ఇళ్లకు గాను 11,873 నిర్మాణాలు చేపట్టారు. వాటిలో 2,265 గృహాలు మాత్రమే స్లాబ్ దశ పనులు పూర్తి చేసుకున్నాయి. 25 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఊరికి దూరంగా ఉండడం, మౌలిక వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు అక్కడ నివసించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఈ హౌసింగ్ లేఅవుట్లోని ఇళ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి కొత్తగా కొలువు తీరిన తర్వాత తొలిసారి ఇవాళ సమావేశం కానుంది. 80 అంశాలతో కూడిన అజెండాపై చర్చించనుంది. 5 ఏళ్లలో సామాన్య భక్తులకు దూరమైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తెచ్చే అంశంపై చర్చ జరగనుంది. తిరుమల కొండపై అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన కఠిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. స్వామివారి నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాలు, అన్న వితరణ కేంద్రంలో వినియోగించే ఆహార ఉత్పత్తులను నాణ్యతను పెంచేందుకు కొత్తగా టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇంజనీరింగ్ పనుల నిధుల కేటాయింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వ విజిలెన్స్ విచారణపైన టీటీడీ ధర్మకర్తల మండలి దృష్టి సారించనుంది. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల పనివేళలు మార్పులు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకాడమిక్ క్యాలెండర్లో ఐచ్ఛికంగా ఉన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేసింది. ఉన్నత పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉండగా 5 గంటల వరకు పెంచింది. ప్రయోగాత్మకంగా ప్రతి మండలంలోని 2 పాఠశాలల్లో ఈ విధానం అమలు చేయనున్నారు. ఎంపిక చేసిన స్కూళ్లలో ఈ నెల 25 నుంచి 30 వరకు కొత్త పనివేళలు పాటించనున్నారు. సబ్జెక్టులు బోధించడానికి మాత్రమే గంట సమయం పొడిగించామని, మిగతా వెయిటేజ్లో మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. ఈ నెల 30న సంబంధిత పాఠశాలలు తమ అభిప్రాయాలు నివేదించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ పేర్కొంది. ఆ ఫలితాల ఆధారంగా కొత్త సమయాలను ఏపీ మొత్తం అమలు చేయనున్నారు. తెలంగాణలో బీసీ కమిషన్ ఉమ్మడి జిల్లాల పర్యటన నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అక్టోబర్ 28 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు తొలి విడతలో ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, హన్మకొండలో బహిరంగ విచారణ జరిపిన కమిషన్ ఇవాల్టి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు మలి విడత కార్యక్రమం చేపట్టనుంది. విద్యా, ఉద్యోగ పరంగా బీసీల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా ప్రజలు, కుల సంఘాల నుంచి వినతులు, సలహాలు, సూచనలను స్వీకరించనుంది. ఇవాళ నల్గొండ, రేపు ఖమ్మం, ఈ నెల 21న రంగారెడ్డి, 22న మహబూబ్ నగర్, 23న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో బహిరంగ విచారణ జరగనుంది. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ విచారణకు హాజరు కాలేని వారు ఈ నెల 25, 26 తేదీల్లో ఖైరతాబాద్లోని తమ కార్యాలయానికి వచ్చి తమ అభిప్రాయాలు చెప్పొచ్చని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. పోస్టు ద్వారా కూడా వినతులు పంపవచ్చని చెప్పారు. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు ఇవాళ మహబూబ్ నగర్లో విచారణ జరపనున్నారు. తెలంగాణ సచివాలయం ప్రధాన గేట్లు రోడ్డు మార్గంలో కీలక మార్పులు చేస్తున్నారు. బాహుబలి గేట్గా పిలిచే తూర్పు వైపు ఉన్న ప్రధాన గేటును తొలగించారు. ఈశాన్యం వైపు మరొక గేట్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం ఇనుప గ్రిల్స్ ను తొలగించారు. సుమారు 3,20,00,000 వ్యయంతో ప్రభుత్వం ఈ మార్పులు చేయిస్తుంది. సచివాలయానికి ప్రస్తుతం 4 వైపులా ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపు లుంబిని పార్క్ ఎదురుగా ఉన్న బాహుబలి గేట్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ రాకపోకలు జరిపేవారు. ఆ గేట్ నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు కొంతకాలంగా రాకపోకలు నిలిపివేశారు. ఆ మార్గంలోనే తెలంగాణ తల్లి విగ్రహం, దాని చుట్టూ లాన్, ఫౌంటైన్లు ఏర్పాటు చేస్తున్నారు. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ గేట్ల మార్పు అంశం చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్లో క్రమశిక్షణ పేరుతో విద్యార్థినుల వెంట్రుకలు కట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లూరు జిల్లా జి మాడుగుల కేజీబీవీ పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ సాయి ప్రసన్న 18 మంది విద్యార్థినుల వెంట్రుకలను కత్తిరించారు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చారంటూ 23 మంది విద్యార్థినులను ఎండలో నిలబెట్టారు. మధ్యాహ్నం బాలికలను పిలిచిన సాయి ప్రసన్న 15 మంది కురులు కత్తిరించారు. కొందరు బాత్రూంలోకి పరుగు పెట్టినా పట్టుకొని మరీ జుట్టు కత్తిరించారని విద్యార్థినులు ఆరోపించారు. కొందరు ఆరోగ్యం బాగా పోయినప్పటికీ కూడా క్రమశిక్షణ పేరుతో వేధించారని, ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామంటే బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. క్రమశిక్షణ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏమిటని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్కు అగ్రరాజ్యం అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి ఉపయోగించేందుకు కీవ్కు అనుమతించారు. ఈ నిర్ణయంతో మాస్కో భూభాగంపైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు మార్గం సుగమమైంది. చాలా కాలం నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమ దేశాల అనుమతి కోరుతున్నారు. ఉత్తర కొరియాకు చెందిన వేలాది మంది సైనికులను రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మోహరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. బైడెన్ నిర్ణయాన్ని ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కొనసాగిస్తారా లేదా అనే దానిపై అనిశ్చితి కొనసాగుతోంది. హెజ్బొల్లాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధానిపై బీరుట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హెజ్బొల్లా అధికార ప్రతినిధి మహ్మద్ ఆఫీఫ్ మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మహ్మద్ ఆఫీఫ్ చాలా ఏళ్లుగా హెజ్బొల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో సెంట్రల్ బీరుట్పై ఇజ్రాయెల్ సేనలు దాడి చేయడం ఇదే మొదటిసారి. దక్షిణ బీరుట్ శివారు ప్రాంతాలపైన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్న వేళ ఈ దాడులు జరిగాయి. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించినట్లు పాలస్తీనా వైద్యాధికారులు తెలిపారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రజలపై ఉండాల్సిన నిబద్ధతను రాజకీయ ఆశయాలు అధిగమించాయని కైలాష్ గెహ్లోట్ విమర్శించారు. ప్రజల హక్కుల కంటే సొంత రాజకీయ అజెండా కోసం కేంద్రంపై చేస్తున్న పోరాటం పెరిగినట్లు ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్కు పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన గెహ్లోట్ శీష్ మహల్ వివాదానికి సంబంధించి కేజ్రీవాల్పై విమర్శలు చేశారు. తమను ఇప్పటికీ ఆమ్ ఆద్మీగా విశ్వసించాలంటే అందరిలో సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. కేజ్రీవాల్ గతంలో తన అధికార నివాసంలో విలాస అధునాతన సదుపాయాల కోసం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కేజ్రీవాల్ అధికార నివాసాన్ని శీష్ మహల్ గా పేర్కొంటూ బీజేపీ విమర్శలు చేసింది. మరోవైపు కైలాష్ గెహ్లోట్ విమర్శలను ఆప్ తోసిపుచ్చింది.